యుఎస్ఏ ఇజ్రాయెల్ మధ్య జరిగిన సీజ్ ఫైర్ ఇజ్రాయెల్కు అడగకుండా చేశారా? ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ను డొనాల్డ్ ట్రంప్ డిసప్పాయింట్ చేశాడు అని చెప్పి ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. మొసాద్ ఏజెంట్స్ ఇరాన్ కొండ లోతులో దాచిపెట్టిన 460 కేజీల యురేనియంను సీజ్ చేసే లోపే ఈ పెద్ద మనిషి సీజ్ ఫైర్ చేసుకున్నాడు. 14 డేస్ సీజ్ ఫైర్ జరిగింది. నిన్న సాయంత్రం సీజ్ ఫైర్ ప్రకటించిన వెంటనే ఇజ్రాయెల్ లెబనాన్పై 10 నిమిషాల్లో 160 దాడులు చేసింది. ఈ దాడులు ఎంత తీవ్రంగా చేశారు అంటే లిటరలీ చెబుతున్నా ప్రతిరోజు 160 మంది చనిపోతున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ యుఎస్ఏ సీజ్ ఫైర్ ను లెక్క చేయడం లేదు. సదరన్ లెబనాన్ లో ఉన్న ప్రజలను ఎవాక్యువేట్ చేయమని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది. సౌత్ లెబనాన్ లో కూడా దాడులు చేయనున్నారు. ఈ దాడులు చూసి ఇరాన్ షాక్ లో ఉంది. పెద్ద బ్రోకర్లా సీజ్ ఫైర్ చేసిన పాకిస్తాన్ ముక్కు మీద వేలు పెట్టుకునే పరిస్థితి. సీజ్ ఫైర్ బ్యాక్ ఫైర్ అయింది. ఈవెన్ లెబనాన్ సెలబ్రిటీ మియా ఖలీఫా లైవ్ లో ఆ దాడులు చూసి భయపడే పరిస్థితి. యాక్చువల్లీ నేతన్యాహు చాలా పెద్ద గేమ్ స్టార్ట్ చేశాడు. చాలా పెద్ద చెస్ మూవ్ ఇది. మెయిన్ మీడియా చెప్పని ఎన్నో విషయాలు చెప్తా. డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ ఎందుకు చేశాడు అంటే అమెరికాలో ఒక గ్యాలన్ ఆయిల్ $4 నుండి $5 పెరిగింది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగింది. అమెరికన్ కాంగ్రెస్ ను బైపాస్ చేసి ఈ పెద్ద మనిషి యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. బట్ కాంగ్రెస్లో ఉన్న సభ్యులు యుద్ధాన్ని ఆపేయాలి అని చెప్పి ఇంకొన్ని రోజుల్లో రెజల్యూషన్ను పాస్ చేయనున్నారు. అంటే లీగలీ డొనాల్డ్ ట్రంప్కు యుద్ధం చేసే రైట్స్ లేకుండా చేయాలని ప్లానింగ్ జరుగుతోంది. ఇంకొన్ని రోజుల్లో ఆ రెజల్యూషన్ పాస్ అయ్యే ముందే ఈ పెద్ద మనిషి సీజ్ ఫైర్ చేసుకున్నాడు అనమాట. మొన్న ఇరాన్ యొక్క నాగరికతను ధ్వంసం చేస్తా అన్నాడు. ఫ్యూచర్స్ లో బెట్టింగ్ వేశాడు. నిన్న అమెరికన్ స్టాక్ మార్కెట్స్ అనే S&P గ్లోబల్ అండ్ డౌ 1.5% పెరిగాయి. అంటే ఫ్యూచర్స్ లో ఎంతో డబ్బును సంపాదించుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ తన ఇంట్రెస్ట్ ను తాను కాపాడుకున్నాడు. ఇక ఇరాన్ దగ్గరకు వస్తే ఇరాన్ ఎప్పుడే గానీ ఓటమిని ఒప్పుకోదు. 12 డే వార్ సమయంలో కూడా మేమే గెలిచాము అని చెప్పి ప్రచారం చేస్తారు. ఈ ఇస్లామిక్ దేశాలన్నీ అంటే పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత మేమే గెలిచాము, 6 రఫేల్ను లేపేశాము అని చెప్పి ప్రచారం చేసింది. ఈ యుద్ధంలో యుఎస్ఏ ఇరాన్ ఇద్దరు విజయాన్ని ప్రకటించారు. 2 దేశాలు విజయాన్ని ప్రకటించారు అంటే అక్కడ ఎవరూ గెలవలేదు అని అర్థం. ఇరాన్ తమ ప్రజల ఇంటర్నెట్ ను ఆఫ్ చేసింది, మీడియా మొత్తాన్ని కొనేసింది, మేమే యుద్ధాన్ని గెలిచాము అని చెప్పి. ఇంకొక పక్క ఇరాన్ తమ యొక్క దేశ హితాన్ని కాపాడుకుంటోంది. ఈవెన్ ఈరోజు ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ సౌదీ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడాడు. గల్ఫ్ దేశాలతో కూడా మంచి రిలేషన్ పెట్టుకుంటోంది. ఈ ఇద్దరి మధ్యలో ఇజ్రాయెల్ అనేది క్రష్ అయినట్లు అనిపిస్తోంది. ఇజ్రాయెల్ యొక్క అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయి అంటే ఈ యుద్ధంలో మిలిటరీ గెలిచింది, డిప్లొమాటిక్గా నేతన్యాహు ఓడిపోయాడు, ఇరాన్ దగ్గరున్న ఎన్రిచ్డ్ యురానియంను లాక్కోలేకపోయారు, ఇరాన్ యొక్క న్యూక్లియర్ మెషిన్స్ అన్నిటినీ ధ్వంసం చేయలేకపోయారు, ఇరాన్ యొక్క బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ మిజైల్స్ మొత్తాన్ని లేపేయలేకపోయారు, నేతన్యాహు డిప్లొమాటిక్గా ఫెయిల్ అయ్యాడు అని చెప్పి నేతన్యాహును స్పాట్లో పెట్టారు. బిబి ఏం చేశాడో తెలుసా? చాలా పెద్ద చెస్ గేమ్ ఆడాడు. సీజ్ ఫైర్ ప్రకటించిన వెంటనే లెబనాన్ పై దాడి చేశాడు. డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి సీజ్ ఫైర్ లో లెబనాన్ గురించి ప్రస్తావించలేదు. ఇజ్రాయెల్ లెజిటిమేట్ గా లెబనాన్ పై దాడి చేయొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ ఇరాన్ వెంటనే రంగంలో దిగి లెబనాన్ కూడా యాడ్ చేశాము అని చెప్పి లెబనాన్ పై దాడి చేస్తే సీజ్ ఫైర్ బ్రేక్ అవుతుంది అని చెప్పి హెచ్చరించారు. బదులుగా ఇరాన్ మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను క్లోజ్ చేసింది. లెబనాన్పై దాడులు ఆపేస్తేనే హార్మూజ్ను ఓపెన్ చేస్తా అన్నది. 10 అవర్స్ తర్వాత ట్రంప్ లెబనాన్ కూడా సీజ్ ఫైర్లో యాడ్ చేశారు అనే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ 10 అవర్ గ్యాప్లో లెబనాన్ మొత్తాన్ని ఇజ్రాయెల్ తగలబెట్టేసింది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నాను. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటే 1 మినిట్ స్కిప్ చేయొచ్చు. సీజ్ ఫైర్ జరిగింది, యుద్ధం ఆగిపోయింది అని కాదు. 2 వీక్స్ తర్వాత యుద్ధ ఆయుధాలను సమకూర్చుకొని స్టాక్ మార్కెట్స్ ను స్టెబుల్ చేసుకొని ఆయిల్ ప్రైజెస్ ను స్టెబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇరాన్ పై దాడులు జరగొచ్చు. ప్రపంచం ఇప్పుడు అన్ప్రెడిక్టబుల్ గా మారుతోంది. మన ఎల్పిజి సప్లైస్ ఆగిపోయి, గ్రాసరీ బిల్స్ పెరిగిపోయి, గ్లోబల్ మార్కెట్స్ బ్లీడ్ అయ్యాయి. దిస్ మీన్స్ మన ఫైనాన్షియల్ ప్లాన్ అన్ప్రెడిక్టబుల్ గా వెయిట్ అండ్ వాచ్ లాగా ఉండకూడదు. 2020లో కోవిడ్, 2008లో ఎకనామిక్ క్రాష్, ఒక సడన్ రోడ్ యాక్సిడెంట్ చెప్పిరావు. మన ఫ్యామిలీలో మనమే కీ బ్రెడ్ అర్నర్ అయితే ఫ్యూచర్ లో మనకేమైనా జరిగితే మన ఫ్యామిలీస్ కు ఈఎంఐస్ కట్టడానికి, కిడ్స్ ఎడ్యుకేషన్ కు అండ్ రిటైర్మెంట్ గోల్స్ కోసం కొంత డబ్బులు కావాలి. వై హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక హాస్పిటల్ బిల్ మన సేవింగ్స్ మొత్తాన్ని తినేస్తుంది లేదా మనల్ని బ్యాంక్రప్ట్ చేయగలదు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీని యొక్క GST కూడా తీసివేశారు కాబట్టి మంచి ప్రైస్ లో, అంటే నెల 700 నుండి 1000 రూపీస్ మధ్యలో ఇప్పుడు ఇది లభిస్తోంది. 10 to 20 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ను కవర్ చేసుకోవచ్చు. నెలలో ఒక్కసారి ఒక్క సినిమాకు వెళ్ళలేదు అనుకుందాం, లేదా ఒక్క పార్టీ చేసుకోలేదు అనుకుంటే మన ఫ్యామిలీకు భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది క్రిటికల్ ఇల్నెస్, హాస్పిటలైజేషన్, మెడికల్ క్రైసిస్ అన్నిటినీ కవర్ చేస్తుంది. మార్కెట్ లో హండ్రెడ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఎన్నో పాలసీస్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఏది కొనాలి అనేది అర్థం కాదు. డిట్టో ఇన్సూరెన్స్ అనేది జెరోదా కంపెనీ బ్యాక్ చేసిన ఒక కంపెనీ. 100% హానెస్ట్, స్పాన్
ఫ్రీ అడ్వైస్. మీరు కన్సల్టేషన్ ను బుక్ చేసుకున్న తర్వాతే మీకు కాల్ చేస్తారు. హిడెన్ చార్జెస్ ఏవి ఉండవు. ఎక్స్పర్ట్స్ ద్వారా అడ్వైస్ ఇస్తారు అండ్ మీకు ఏది సూట్ అవుతుందో అటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ను సజెస్ట్ చేస్తారు. 24/7 క్లైమ్ సపోర్ట్ ఉంటుంది అండ్ మీ యొక్క ఇన్సూరెన్స్ సెటిల్మెంట్ కోసం ఈ కంపెనీ ఫైట్ చేస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఈ మొత్తం కేయాస్ లో ఒక్క విషయం ఏంటి అంటే ఇజ్రాయెల్ ను కన్సల్ట్ అవ్వకుండా ట్రంప్ సీజ్ఫైర్ చేశాడు. నంబర్ 1. ఈ రోజు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్ లో వి విల్ వెయిట్ అండ్ వాచ్ అన్నాడు. 14 డేస్ వరకు ఆగి చూస్తాము. ఈ సీజ్ఫైర్ ఒప్పందంలో ఒక్క పాయింట్ కాంట్రాడిక్టరీగా ఉంది అని చెప్పి నేతన్యాహు అన్నాడు. యూదుల బ్రెయిన్ ఇలాగే ఉంటుంది. సీజ్ఫైర్ లో కూడా కాంట్రాడిక్షన్ ను వెతికాడు. ఆ పాయింట్ ఏంటి అంటే ట్రంప్ ఏమంటాడు, ఇరాన్ దగ్గర ఉన్న 460 కేజీల ఎన్రిచ్డ్ యురానియంను ఇరాన్ ధ్వంసమైనా చేయాలి లేదా అప్పజప్పాలి అని చెప్పి ఒక పాయింట్ పెట్టాడు. ఇరాన్ పెట్టిన కౌంటర్ డిమాండ్ లో ఏముంది, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఇరాన్ యొక్క హక్కు. IAEA మాపై రెజల్యూషన్స్ ను ఎత్తివేయాలి, మాపై శాంక్షన్స్ ను ఎత్తివేయాలి అని చెప్పి ఇరాన్ కౌంటర్ గా డిమాండ్ పెట్టింది. USA అండ్ ఇరాన్ ఇద్దరు కాంట్రాడిక్టరీగా మాట్లాడుతున్నారు. ఈ పాయింట్ ను ప్రెస్ చేసి నేతన్యాహు ఇంకొన్ని రోజులు ఆగి చూద్దాం, ఇరాన్ ఒకవేళ యురేనియం ను అప్పజెప్తే ఓకే, లేదంటే రౌండ్ 2 స్టార్ట్ చేయాలి అంటున్నాడు. ట్రంప్ ప్రకారం ఇరాన్ 100% యురేనియం ఎన్రిచ్మెంట్ పనులు ఆపేయాలి, అప్పుడే సీజ్ఫైర్ వ్యాలిడ్ అవుతుంది. నిన్న వార్ సెక్రటరీ పీట్ హెక్సిత్ ఏమంటాడు, 60% ఎన్రిచ్డ్ యురేనియంను అప్పజెప్తారా లేదా బలవంతంగా లాక్కోవాలని బెదిరించాడు. ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో 2 పైలట్స్ ను ఎవాక్యుయేట్ చేసిన విషయం మీకు గుర్తుందా? April 6 రోజు జరిగింది. కొన్ని కథనాల ప్రకారం, కొన్ని రూమర్స్ ప్రకారం USA ఇజ్రాయెల్ సైనికులు ఇస్ఫహాన్ కొండ లోతులో ఉన్న చిన్న గృహలో ఇరాన్ 460 కేజీల యురేనియంను దాచిపెట్టింది అనే ఇంటల్ తీసుకొని ఆ యురేనియంను కాజేయడానికి లేదా దొంగలించడానికే వెళ్ళారు లేదా ధ్వంసం చేయడానికి వెళ్ళారు. మిషన్ ఫెయిల్ అయింది. కొండ గృహల్లో ఇరుక్కున్న పైలట్స్ను ఎవాక్యుయేట్ చేయాల్సి వచ్చింది అని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో నేతన్యాహు పెట్టిన ఫిట్టింగ్ ఏంటి అంటే సీజ్ఫైర్ తర్వాత కూడా లెబనాన్పై ప్రతిరోజు దాడి చేస్తాడు. ఒకవేళ ఇరాన్ లెబనాన్పై దాడి జరిగినా కూడా ఊరికే ఉంది అనుకోండి, హెజ్బుల్లా హౌతీ ఏమనుకుంటారు, చూసారా మాపై దాడి జరిగినా కూడా ఇరాన్ ఎటువంటి రెస్పాండ్ ఇవ్వడం లేదు అని చెప్పి ఇరాన్ ప్రాక్సీస్ ఫీల్ అవుతాయి. ఒకవేళ ఇరాన్ తిరుగుబాటు చేసింది అనుకోండి, ఇజ్రాయెల్పై దాడి చేయడం, సున్నీ దేశాలపై మళ్ళీ దాడి చేస్తే నేతన్యాహు అమెరికా దగ్గరికి వెళ్ళేమంటాడో తెలుసా? ఇరాన్ సీజ్ఫైర్ను లెక్క చేయడం లేదు, కావాలని అందరిపై దాడి చేస్తోంది, హర్మూజ్ను క్లోజ్ చేస్తోంది, 14 డేస్ తర్వాత మళ్ళీ ఇరాన్పై దాడి చేయాలి అని చెప్పి ఒక చెస్ గేమ్ ఆడనున్నాడు. డొనాల్డ్ ట్రంప్ను మళ్ళీ వార్ ట్రాప్లో ఇరికించనున్నాడు. బిబీను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇజ్రాయెల్ అండ్ యూదులు వార్ స్ట్రాటజీస్ వేయడంలో ఒక సంక్షోభాన్ని ఆపర్చునిటీగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది వీళ్లకు బాగా తెలుసు. ఈ యుద్ధం వల్ల డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించాడు? ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేయలేకపోయాడు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఫ్రీగా ఉండేది, దానిపై ట్యాక్స్ వేసేలా చేశాడు. ఇరాన్ను సోషల్ మీడియాలో హీరో చేశాడు. ఖర్గ్ ఐలాండ్లో ఉన్న ఆయిల్ ప్లాంట్ను పూర్తిగా ధ్వంసం చేయలేకపోయాడు. హెజ్బుల్లాను ఆల్ అవుట్ ధ్వంసం చేయలేకపోయాడు. హెజ్బుల్లా హౌతీ అలాగే ఇంటాక్ట్గా ఉన్నారు. ఈరోజు ఇజ్రాయెల్ హెజ్బుల్లా స్థావరాలపై దాడి చేయాల్సిన పరిస్థితి. ఇరాన్కు వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం కూడా చేయలేకపోయాడు. నాటో సపోర్ట్ లేదు. ఇటలీ మెలోని ఒక మాట అంటుంది, ఫ్రాన్స్ ఇంకొక మాట చెప్తోంది, జర్మనీ అయితే చేతులు ఎత్తేసింది. ఆఫ్రికా, ఇండియా, సౌత్ ఏషియా ఎవరే కానీ డొనాల్డ్కు సపోర్ట్గా రావడం లేదు. అట్లీస్ట్ ఇజ్రాయెల్కైనా న్యాయం చేశాడా అంటే నో. ఇజ్రాయెల్కు కూడా వెన్నుపోటు పొడిచాడు. ఇజ్రాయెల్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో 25% ఆంటర్ప్రినర్స్ యూదులే. ఆ యూదులు ఈ పెద్ద మనిషిని ఏం చేస్తారో చూడండి. ఇజ్రాయెల్ అపోజిషన్ లీడర్ యార్ లాపిడ్, బెన్నీ గాన్స్ ఏమంటారు అంటే డిప్లొమాటిక్ డిజాస్టర్ ఇది. ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు మిషన్లో ఫెయిల్ అయ్యాడు. మిలిటరీ గెలిచింది బట్ నేతన్యాహు ఓడిపోయాడు. నేతన్యాహు టోటల్ విక్టరీను ప్రామిస్ చేశాడు. బట్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ థ్రెట్ అలాగే ఉంది. ఇంకొన్ని రోజుల తర్వాత ఇరాన్ వ్యాపారం చేస్తుంది, హర్మూజ్లో టోల్ ట్యాక్స్ను కలెక్ట్ చేస్తుంది, ఈ డబ్బుతో న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేస్తుంది, మళ్ళీ ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది. నెల రోజుల పాటు నువ్వు ట్రంప్ ఏం చేశారు? మొత్తం టైంను వృధా చేశారు అని చెప్పి, మంచి ఆపర్చునిటీను మిస్ చేశారు అని చెప్పి నేతన్యాహును ఉతికారేశారు. USA ఇరాన్ మధ్య పాకిస్తాన్ మీడియేషన్లో జరిగిన సీక్రెట్ టాక్స్లో ఇజ్రాయెల్ను ఇన్వైట్ చేయకపోవడం అనేది చాలా పెద్ద డిజాస్టర్ అన్నారు. నేతన్యాహు ట్రంప్ మధ్య మంచి రిలేషన్షిప్ లేదు కాబట్టే నేతన్యాహు అరోగెన్స్ కారణంగానే ఇజ్రాయెల్ను సైడ్ లైన్ చేశారు అని చెప్పి అపోజిషన్ పార్టీ నాయకులు విమర్శించారు. అపోజిషన్ నాయకుడు లాపిడ్ ప్రకారం నేతన్యాహు ఫోర్స్ఫుల్ గా ఈ యొక్క సీజ్ఫైర్ కు ఒప్పుకున్నాడు. యాక్చువల్లీ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఈ సీజ్ఫైర్ గురించి ఫుల్ గా కోఆర్డినేషన్ లేదు అని చెప్పి
విమర్శించాడు. ఇరాన్ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్ ఫ్యాక్టరీస్ అన్ని ధ్వంసం కాలేదు. ఈ 39 రోజుల యుద్ధం కారణంగా ఎంతోమంది ఇజ్రాయలీ సైనికులు చనిపోయారు, ఎంతో రిసోర్స్ వేస్ట్ అయిందని చెప్పి విమర్శించారు. ఆపరేషన్ రోరింగ్ లయన్ కాదు హౌలింగ్ క్యాట్ అని చెప్పి విమర్శించారు. లెబనాన్తో ఇలాగే ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఫైట్ చేస్తే వితౌట్ అమెరికన్ సపోర్ట్ ఇజ్రాయెల్ యొక్క డబ్బు ఖర్చు అవుతుంది, ఇజ్రాయెల్ యొక్క రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి. హ్యాపీగా ఇరాన్ సినిమా చూసినట్లు చూస్తుంది. డిప్లొమాటిక్గా నేతన్యాహు ఫెయిల్ అయ్యాడు అని చెప్పి అపోజిషన్ పార్టీస్ నేతన్యాహును విమర్శించారు. ఇక్కడ డెమోక్రసీలో ఇలాగే ఉంటుంది. డెమోక్రసీలో అపోజిషన్ పార్టీ బాధ్యత నాయకులను విమర్శించడం. ఇరాన్లో ఇలా ఏమీ లేదు. ఇంటర్నెట్ను కట్ చేశారు, అపోజిషన్ పార్టీస్ లేవు. ముస్తాబా ఖమీనీ ఏమంటే అది, పేష్కియాన్ ఏమి చెబితే అది. మేము యుద్ధంలో గెలిచాము అంటే ప్రజలందరూ ఎస్ అని నమ్ముతారు. బట్ డెమోక్రటిక్ దేశాలు అలా కాదు, నాయకుడిని విమర్శిస్తారు. విక్టరీ సాధించలేదు అంటే ఇంత డబ్బు ఇన్ని రిసోర్సెస్ను ఖర్చు పెట్టావు, ఎందుకు గెలవలేకపోయావు అని ప్రశ్నిస్తారు. సో ఈ విధంగా డెమోక్రటిక్ దేశాలకు నియంత కింద ఉన్న దేశాలకు మధ్య డిఫరెన్స్ ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇస్లామిక్ దేశాలు ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోరు, ప్రాపగెండా చేస్తారు, ప్రచారాలు చేసుకుంటారు, మేము గెలిచేసామంటారు. యాక్చువల్లీ ఇరాన్పై 1700 చోట్ల దాడి జరిగింది. ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసమైంది. ఇరాన్ దీన్ని రీబిల్డ్ చేయడానికి దాదాపు 5 to 10 years పడుతుంది. ఇరాన్పై శాంక్షన్స్ ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఎత్తివేశాడు అనుకోండి, మిడిల్ ఈస్ట్లో ఇరాన్ సూపర్ స్టార్ అవ్వడం ఖాయం. సో ఈ విధంగా నేతన్యాహు ఈ విమర్శలను ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్తాడు, డొనాల్డ్ ట్రంప్ను మళ్ళీ ఎలా ట్రాప్లో లాగుతాడు, 14 days తర్వాత మళ్ళీ యుద్ధాన్ని ఎలా స్టార్ట్ చేస్తాడు అనే దాని గురించి డిబేట్స్ జరుగుతున్నాయి. ఫైనలీ యుద్ధం ఎండ్ అయింది అండ్ అమెరికన్ స్టాక్ మార్కెట్ 1.2%కు జంప్ అయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $117 నుండి $90కు తగ్గిపోయింది అనమాట. నేతన్యాహు డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్పై ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. ఇప్పుడు యూఎస్ఏ వర్సెస్ ఇజ్రాయెల్ అయింది. 25% యూఎస్ఏ యొక్క ఆంటర్ప్రినర్స్ అండ్ పవర్ఫుల్ వ్యక్తులు యూదుల లాబీ డొనాల్డ్ ట్రంప్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు డిట్టో ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీను సేఫ్ గార్డ్ చేస్తుంది. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా.